దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ ఏపీ చైర్పర్సన్గా డాక్టర్ శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రిపోర్ట్. తాడేపల్లిలోని దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాధ్యతలు ఇవ్వడం సంతోషమని అన్నారు. జల రవాణా క్లిష్టమైన బాధ్యత, మంచి ప్రాజెక్టు బాధ్యతలు ఇచ్చారని, జలమార్గం ద్వారా రవాణా చేయడం చాలా ఖర్చు తక్కువని అన్నారు. పోర్టులు అనుసంధానం ద్వారా మరిన్ని ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం సంతోషమన్నారు. ఏపీలో జల మార్గాలను అనుసంధానం చేయడం ద్వారా రవాణాను సులభతరం చేయడం, రాష్ట్ర అభివృద్ధికి వంతు సహకారం అందిస్తామన్నారు. నా పేరు డాక్టర్ జెడ్ శివప్రసాద్, నెల్లూరు మా స్వస్థలం. ఈరోజు నేను ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు నేను బాధ్యతలు తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈరోజు నాకు యొక్క బాధ్యతనిచ్చి దీన్ని నిర్వర్తించమని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆయనకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నాకు మార్గదర్శి గౌరవనీయులు ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఇది చాలా క్లిష్టమైనటువంటి బాధ్యత, చాలా బరువుతో బాధ్యతతో కూడినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ని నాకు ఈరోజు వీరు నియమించినారు. ఇది ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటిది వాస్తవానికి చాలా పాత సబ్జెక్టు. ఈరోజు మళ్ళా కూడా తెర మీదకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క సబ్జెక్టు మీద రాష్ట్రాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు మనందరికీ తెలుసు, జల మార్గాల ద్వారా ఈ యొక్క వాటర్వేస్, ఇన్లాండ్ వాటర్వేస్ మార్గాల ద్వారా మన రవాణా కానీ లేకపోతే కార్గో మూమెంట్ కనుక పెట్టుకున్నట్టయితే చాలా తక్కువ ఖర్చుతో ఇది ఫలవంతంగా మనం చేసుకోవచ్చు. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలతో పోలిస్తే సగాటి సగం ఖర్చుతోనే ఈరోజు రవాణాగా చేసుకోవచ్చు. అట్లనే ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. పర్యావరణం సమతుల్యత పాటిస్తూ ఈ యొక్క అంతర్గత రవాణాను మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అట్లనే రోడ్డు మార్గాల మీద ట్రాఫిక్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇష్యూలో ఉన్నాయి. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా మనకి కోస్తా కారిడార్ సుమారు 975 కిలోమీటర్ల దాకా విస్తరించింది. నెల్లూరు నుండి మనం పైదాకా శ్రీకాకుళం వరకు వెళ్ళినట్టయితే. అట్లనే లోపల కూడా మనకి ఈ యొక్క కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదులు అడ్డంగా వస్తూ ఈ యొక్క నదుల నుండి పోర్టుకి లేదా కోస్ట్కి అనుసంధానం చేస్తూ సుమారు 1500 కిలోమీటర్ల దాకా కూడా మనకి మార్గాలు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి. మనం ఈ యొక్క మార్గాలను, ఈ యొక్క జల మార్గాలను కారిడార్కి అనుసంధానం చేస్తూ అట్లనే పోర్ట్లు, రైళ్లు, ఇతర రోడ్డు మార్గాలకి అనుసంధానం చేస్తూ ఇందులో రవాణాని మనం పెంచుకోవాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన జరగాలి, ఉద్యోగాలు, అవకాశాలు, ఉపాధి రావాలి. కాబట్టి ఈ యొక్క ఇష్యూలో పోర్ట్లకు అనుసంధానం చేస్తూ సాగర్మాల ప్రాజెక్టులు, ఇతరితర కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు మన ముందున్నాయి. పోర్ట్ కనెక్టివిటీ, జలమార్గాల ద్వారా పెంచేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు, కృషివలుడు అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మంత్రిమండలి దృష్టి కేంద్రీకరించింది. అనేక పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ ఈరోజు చాలా ముందంజలో ఉంది. వాటిని అన్నిటినీ మనం ఆదర్శంగా తీసుకొని వాటిని స్టడీ చేసుకుంటూ ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మనకి చాలా పనులు ఉంటాయి. అనేక ప్రాజెక్ట్స్, చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం. వాటన్నిటిని కూడా మనం బాగా శ్రద్ధగా పనిచేస్తూ